దేశమే నాశనం అయిపోయాడు. కాడంత డేంజరస్ ఫీల్ అవ్వలేడు. అది ఎవరు చెప్పారు నాకు తెలుసు, పర్లేదు. హలో, ఇక్కడ చాలా చేసాం. ఏంటి యాక్సిడెంట్లు? మితిమీరి వద్దు నాన్న, కుదురుకుంటే మంచిది. ప్రభువుకు స్తోత్రం. ఈ ప్రయాణములో వ్యతిరేకతలు, ఆటంకములు, శోధనలు, సమస్యలు సహజం. రానాయి నీకు ముందున్న పరిశుద్ధులందరూ వాటిని ఎదుర్కొన్నారు, కృపతో వారిని జయించారు. ఆ వరుసలో నీవు ఉన్నావు, నీకు కూడా వస్తాయి మామూలే. వాళ్ళు ఎలా బలం పొందారు, నీకు అదే మార్గం, నీకు అదే రోటు. దేవుని చేతి రొట్టె వలన నూతన బలాన్ని పొందారు. ఎక్కలేని ఎత్తైన కొండలు ఎక్కేశారు. దేవుని ఎదుట ముఖాముఖి నిలబడ్డారు. మిక్కిలు నిమ్మలమ్మగా మాట్లాడి దేవుని స్వరాన్ని విన్నారు. ఇక చాలు, జీవితం ముగిద్దాం అనుకునే వాళ్ళు తమ తదుపరి తరమునకు సరిపడ రెండింతల అభిషేకపు నాయకత్వాన్ని తయారు చేసేదాకా నిలబడ్డారు. మరణాపేక్ష కలిగిన వారు చావే లేకుండా మహిమలోకి రథాల మీద వెళ్ళిపోయారు. క్రమంగా రొట్టె తీసుకునే వాడికి ఎంత బలం ఉంటుందో